హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు తిరుపతికి అయితే బయలుదేరినాం. మనం తీసుకున్న రూట్ వచ్చేసి అనంతపూరు, కదిరి, మదనపల్లి, పీలేరు, తిరుపతి. ఈ రూట్ అయితే తీసుకున్నాం. అన్న అయితే కొత్తగా రోడ్ వేసారని చెప్పి ఈ రోడ్ అయితే చాలా బెటర్ అని చెప్పి వెళ్ళాము. మనమైతే ఇప్పుడు అనంతపూర్ అయితే దాటేసాము. ఇంకా మనం అనంతపూర్ నుంచి కదిరి వరకు అయితే ఒకటే హైవేనే, అది మనకి తెలిసిందే. మనం డైలీ వెళ్తాం కాబట్టి రూట్కి ఇంకా ఒకటే హైవేలో ఒకటే స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాము. ఇంకా మనము ముదిగుబ్బు దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పాను. ఇంకా సర్లే అని చెప్పి ముదిగుబ్బులో అలా ఊర్లోకి వెళ్ళేసి టిఫిన్ తిందామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే అంటే ఒక దోశ వచ్చేసి 40 రూపీస్ అంట, ఒక సింగిల్ పూరి అయితే 10 రూపీస్ అంట. ఒక సింగిల్ పూరిని ఒక మసాలా దోశ అయితే తినేసాం. మరి ఇంకా స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే మనం మదనపల్లి దగ్గర ఉన్న ఆర్సీ హిల్స్ అయితే ఇక్కడే మన ముందర ఉంది. మనం వెళ్ళడానికైతే మనకైతే టైం లేదు. ఎందుకంటావా, మనం అక్కడ ట్రైన్ వచ్చేలోపనే మనం వెళ్ళిపోవాలని చెప్పేసి మనం స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఆర్సీ హిల్స్ వస్తుంది. మార్నింగ్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట పైన లొకేషను. ఇప్పుడైతే ఏముండదు. ఇంకా మేము ఇక్కడ దారిలో ఆపినాము. ఇక్కడైతే ఇవేవో కప్ప చేపలంట. కాళ్ళు పెడుతుంటే కాళ్ళు చుట్టూ వచ్చి ఇలువడిపోతున్నాయి. ఇంకా అవి అయిపోయిన వెంటనే మనం కలికిరిలో అయితే బైక్ అయితే పెట్రోల్ అయితే పట్టించేసాము. మనోడు పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ అని చెప్పింటే మా వైపు చూసి నవ్వుతున్నాడు. స్కానర్ అయితే అన్న మెల్లకేసి తగిలిచ్చేసాడు. ఇంకా స్కానర్కి మా ఫ్రెండ్ ఫోన్పే చేశాడు. ఇంక వెంటనే మరి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈసారి అయితే మనం తిరుపతి నుంచి ఒకటే హైవేనే కాబట్టి ఇది మదనపల్లి నుంచి చాలా అంటే చాలా బాగుంది హైవే. బండి స్పీడ్ పట్టుకుంటే 120, 140 పట్టుకుంటున్నాడు మా వాడు. ఈ స్పీడ్లో వెళ్తేగిన 1 అవర్లో అయితే తిరుపతి చేరుకున్నాము. తిరుపతిలో అయితే మనము ఇంకా లెఫ్ట్ సైడ్ కొండ అయితే చూసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను ఇక్కడ పక్కనే అంటే అయితే మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా స్పీడ్ వెళ్తుందని చెప్పి మనము ముందుకెళ్ళి ఓవర్టేక్ చేసాము. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ అలా కొండలను అయితే చూసాము. చాలా అంటే చాలా మంచిగా ఉంది వ్యూ. ఇంకా మనం మధ్యాహ్నం టైం అయిపోయింది కదా, తిందామని చెప్పేసి ఎక్కడైనా వెళ్దాం రా తిరుపతిలో అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాం. మా ఓడైతే రెడ్ మిస్కి అయితే పిలుచుకొని పోయాడు, చాలా బాగుంటుందని. అక్కడికైతే వెళ్ళేసాము. హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికైతే పోయి కూర్చున్నాము నేను మా ఫ్రెండు. ఈ యొక్క రెడ్డమ్మ చాలా అంటే చాలా వాళ్ళ మ్యాన్. మనం లోపలికి వెళ్ళేసి ఒక చికెన్ కర్రీను వైట్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకా అన్న వేసిన వెంటనే ఇసరాకు వేసి ఇసరాకులో రైసు చికెన్ కర్రీ అయితే వేసాడు. ఇంకా నైట్ అలా స్ట్రీట్ ఫుడ్ తినేసా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.